మన దగ్గర చదువుకున్న పిల్లలే వందల్లో ఉన్నారు. CBT 2లో పార్ట్ ఏలో కట్ ఆఫ్ మార్కుల కన్నా ఎక్కువ మార్కులొచ్చి ట్రేడ్ ఫెయిల్ అయినోళ్ళండి. ఓకే. అంటే వచ్చు కదా మనకి, మనం చదువుకున్న సబ్జెక్ట్ కదా! అంటే దాంట్లో ఎలక్ట్రికల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది. మెకానికల్‌లో రకరకాల ట్రేడ్‌లుంటాయి. హ్మ్. ఆ ట్రేడ్ ఉన్న మార్కుల్లో నుంచి ఆళ్ళకి 27 మార్కులు రావాలి. 75 మార్కులకి 27 మార్కులు రావాలండి. 27 మార్కులే కదా అనుకోని కొంచెం కేర్‌లెస్‌గా ఉండి దాని మీద ఫోకస్ తక్కువ పెడుతున్నారు పిల్లలు. హ్మ్. దాని మూలాన నష్టం జరుగుతుందండి. ఎందుకంటే అది గనక CBT 2 గనక కంప్లీట్ చేసుకెళ్తే 1:8 రేషియోలో CBATకి పిలుస్తారు. అంటే హ్మ్. అక్కడ కాంపిటీషన్ బాగా తగ్గిపోతుంది యాక్చువల్‌గా చెప్పాలంటే. హ్మ్. హ్మ్. ఆల్‌మోస్ట్ ఉద్యోగం వచ్చినట్టుగా ఫీల్ అవ్వచ్చు మనము. హ్మ్. దాంట్లో కాకపోతే ఏంటంటే క్వాలిఫై అవ్వటం మీద కాకుండా పార్ట్ ఏలో కాస్త ఎక్కువ మార్కులు తెచ్చుకోవటానికి బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మీద అంటే అదే పాయింట్ 4, 5 సార్లు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. హ్మ్. దానికున్న ఇంపార్టెన్స్‌ని బట్టి చెప్తున్నానండి. అవును. అవును సార్. అవును. అంతకుముందు ఎగ్జామ్‌లో లేదు. ఈ ఎగ్జామ్‌లో ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం బాగా చదువుకోవాలని చెప్తున్నాను. హ్మ్. సో, ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే పాత ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మీద ఎక్కువ ఫోకస్, దాంతో పాటుగా ట్రేడ్‌ని క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్ అనుకోకుండా హ్మ్. క్వాలిఫైయింగే అది. అంటే క్వాలిఫైయింగే అనుకోని తక్కువ చదువుకుంటే కట్ ఆఫ్ మిస్ అవుతున్నారు. హ్మ్. అది మిస్ అవ్వకుండా ఉండటం కోసం దాన్ని కూడా సీరియస్‌గా చదువుకున్నట్లయితే డెఫినిట్‌గా ఏఎల్‌పీలో CBT 2 మంచి స్కోర్‌తో క్లియర్ చేయటం వేరండి. మంచి స్కోర్‌తో క్లియర్ చేయటం వేరు. యెస్. ఎందుకంటే ఈ వచ్చినటువంటి స్కోర్‌లో 75% మన జాబ్‌కి కావాల్సినటువంటి మార్కుల్లో కన్సిడరేషన్ వస్తుందండి.